కళ్యాణ్ ప్రధానంగా కనిపిస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతోంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ప్రస్తుతం మనం రుయా ఆసుపత్రి ప్రాంతానికి వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి హరిబాబు సిద్ధంగా ఉన్నారు. కొంతమంది భక్తులతో తొక్కిసలాట జరిగిన సిచ్యువేషన్ కి సంబంధించి కూడా. హరిబాబు, తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య పెరిగినట్టు తెలుస్తోంది. మీ దగ్గర అప్డేట్ ఉందా? మీరు ప్రస్తుతం రుయా ఆసుపత్రి దగ్గరే ఉన్నారు కదా, 6కు చేరినట్లు కూడా చెప్తున్నారు మృతుల సంఖ్య. అదేవిధంగా భక్తులు ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోపోవడమే ఈ ఘటనకి కారణం అనేది ఎక్కువగా నొక్కివకని చెప్తున్నారు. మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? చందు, ఏదైతే తిరుపతిలో వైకుంఠ ఏకాదశి ద్వాదశి సంబంధించిన టికెట్ల జారీ ప్రక్రియలో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఏదైతే ప్రాథమికంగా మనకున్న సమాచారం అయితే 2 మృతి చెందినట్టే, మా 4 చనిపోయినట్టు ఏదైతే ప్రజా సంఘాలకు సంబంధించిన నాయకులు చెప్తున్న పరిస్థితి. అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి ఏదైతే ఆదేశాలు కానీ ఒక ప్రకటన కానీ ఎలాంటి పరిస్థితి అయితే ఇవ్వడం లేదు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఈ తిరుపతి నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దృష్టి సారించి తిరుపతిలో అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఏ కారణాల వల్ల ఇలాంటి సంఘటన చోటు చేసుకున్నాయని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని అడిగి తెలుసుకున్నట్టు మనకు సమాచారం ఉంది. ఎమ్మెల్యే గారు కూడా హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్ళడంతో పాటు తిరుపతి రుయా ఆసుపత్రికి వచ్చి బాధితులను పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా డిప్యూటీ సీఎంతో పాటు సీఎం కూడా ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయి వివరాలు సేకరిస్తూ కూడా ఏదైతే బాధితులు ఉన్నారో బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి, ఎక్కడ మరోవైపు ఇంకొక ప్రాణం పోతే కూడా తాము ఒప్పుకోము, దీనికి పరిహారం చాలా చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పని కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టంగా ఒక ఆదేశాలు అయితే అధికారులకు అందినట్టు మనకు సమాచారం వస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా జిల్లా యంత్రాంగం మొత్తం ఇక్కడికి చేరుకుని ఇక్కడ ఉన్నటువంటి తిరుపతి నగరంలో ఉన్న ప్రధాన ఆసుపత్రులన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి, జిల్లా అధికారుల ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఎస్పెషల్లీ టీటీడీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సిమ్స్ కానీ లేదంటే పక్కన ఉన్నటువంటి కొన్ని ప్రైవేట్ హాస్పిటల్కి కూడా రోగులు ఎవరికైనా కొంచెం క్రిటికల్ కండిషన్ ఉంటే వాళ్ళ పరిస్థితిని ఏదైతే వాళ్ళకి మెరుగైన వైద్యం అందించడానికి హుటాహుటిన ఇక్కడి నుంచి అక్కడికి వాళ్ళని తరలించడానికి కూడా వాళ్ళు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దానికి పూర్తిగా కూడా అధికారులు కూడా బాధ్యత తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే అలాగే కూటమి నేతలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. కూటమి నేతలు కూడా ఇక్కడికి వచ్చి బాధ్యతలు పరామర్శిస్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి వైద్యం అందించడానికి కానీ వాళ్ళకి సంబంధించిన ఏదైతే మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులందరూ ఇక్కడికి చేరుకొని ఇక్కడ రుయా ఆసుపత్రి వద్ద వాళ్ళకి మెరుగైన వైద్యం కల్పించడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తుంది. మనతో పాటు కూటమికి చెందినటువంటి నాయకులు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నాం. అలా ప్రధానంగా ఎంతమంది చనిపోయారు, అసలు సంఘటనకి టీటీడీ నిర్ణీత సమయం చెప్పింది, ఆ సమయానికి అక్కడ ముందస్తుగానే టికెట్ జారీ చేయడం వల్ల ఈ సంఘటన జరిగిందని చెప్పి ఒక వాదన అయితే బలంగా బయటకు వస్తుంది. దీన్ని ఎలా అంటారు? ఇది ఒక యాక్సిడెంట్ అండి, దీన్ని ఎవరి మీద చెప్పడానికి కూడా లేదండి. ఇవన్నీ కూడా రొటీన్ ప్రాసెస్. ఇవన్నీ ఎవరి మీద ఎవరు బాధితులు అనేది దీన్ని చెప్పడానికి కుదరదు. ఇప్పటి వరకు మాకు తెలిసిన సమాచారం మేరకు 2 అయితే చనిపోయారు, మిగతా వాళ్ళందరూ కూడా వైద్యం అందిస్తున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా రికవర్ అయినారు. ఎంతమంది అని చెప్పి కూడా చెప్పలేని పరిస్థితి. ఇక్కడ జనరల్ వార్డు ఇది, ఎక్కడ ఈ పర్పస్లో ఎంతమంది వచ్చారు, స్టాంప్ యాడ్ అనేది కూడా ఇంకా చెప్పలేని పరిస్థితి. 2 అయితే కన్ఫర్మేషన్ అని చెప్పారు. ఒకరు తమిళనాడు, ఒకరు నర్సీపట్నం అని చెప్పారు. వాళ్ళ ఆధార్ కార్డులు అవన్నీ కూడా డాక్టర్లు దగ్గరుండి పరీక్షిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళని ఎటువంటి డిస్టర్బ్ చేయకుండా కూడా డాక్టర్లు కూడా యాక్టివ్గా అందరూ కూడా అధికారులందరూ కూడా ఉన్నారు. ఇంజురీడ్ అందరికి కూడా వాళ్ళని రికవర్ చేస్తున్నారండి. అంటే ఓన్లీ రుయా ఎమర్జెన్సీ మీద ఒకే భారం పడితే చాలా మంది వచ్చి చేరితే చాలా ఇబ్బంది కాబట్టి వాళ్ళు ఏమైనా ప్రైవేట్ కానీ లేదంటే సిమ్స్ కానీ తరలించే ప్రయత్నం ఏదైనా బాధితులు ఏమన్నా సిమ్స్ కానీ ప్రైవేట్ హాస్పిటల్కి తరలించే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయి? సిమ్స్లో కూడా కొంతమందిని అక్కడికి కూడా తరలించడం జరిగింది. అక్కడ పరిస్థితి అయితే మాకు ఇంకా తెలియరాలేదు. ఇక్కడ పరిస్థితి మాత్రం ఇది పరిస్థితి. సిమ్స్లో ఎలాంటి టీటీడీ ఈవో కానీ కలెక్టర్ కానీ ఇక్కడ చేరుకున్నారో వాళ్ళు ఎలా? కలెక్టర్ గారు, సంబంధిత వైద్యాధికారులు, డిఎంఎండ్ హెచ్ఓ గారు, జాయింట్ కలెక్టర్ గారు అందరూ కూడా ఉన్నారు. అందరూ డాక్టర్లు కూడా ఎక్స్ట్రా ఫోర్స్ కూడా పిలిపించారు. అన్నీ కూడా తగు చర్యలు టైంలీ తీసుకుంటున్నారు. అంటే ప్రభుత్వ పరంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు అందాయి? ఇంతవరకు క్లారిటీ రాలేదు. మేము అధిష్టానం దృష్టికి తీసుకురావడం జరిగింది.
ఇంకా చూడాలండి, వెయిట్ చేయాలి, చూడాలి. వైద్యం జరుగుతుంది. మేమంతా కూడా వైద్యులు వాళ్ళ బంధువులందరూ కూడా భరోసా ఇచ్చి వాళ్ళకందరికి కూడా ఓదార్పు చేసుకొని వాళ్ళకు సక్రమైన వైద్యం జరిగే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నామండి. అంటే ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం కానీ దీనికి సంబంధించి ఎలాంటి వివరాలు సేకరించడం కానీ దానికి సంబంధించి ఆదేశాలు ఏమైనా వచ్చాయా? ఇంకా కూడా మాకేం తెలియదు. రేపు సీఎం గారు వస్తున్నారని చెప్పి టెంటేటివ్గా చెప్తున్నారు. మాకు ఇంతవరకు అయితే ఇంకా ఏమి తెలియట రాలేదండి. డిప్యూటీ సీఎం గారికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? లేదు మా వరకు ఇప్పుడే మాకు జరిగింది ఇష్యూ మీద ఉన్నాము. అందులో డాక్టర్లు ఇప్పుడే మేము చెప్పలేము కదా. ఏదైతే ఇన్సిడెంట్ సంబంధించి కూడా బాధితులు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ హుటాహుటిన చిన్నగా గాయపడినా కూడా వాళ్ళకి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా అధికారులు పూర్తిగా సేకరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాళ్ళని కూడా ఆసుపత్రికి తీసుకొచ్చి ఆసుపత్రిలో వాళ్ళకి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఏదైతే బాధితులకి చిన్న గాయమైనా కూడా ఆ గాయపడ్డ వారిని కూడా తీసుకొచ్చి ఆసుపత్రిలో చేర్పించి మెరుగైన వైద్యం అందించడానికి కూడా చర్యలు తీసుకుంటున్న పరిస్థితులు. దీనికి సంబంధించి కూడా మనం చూస్తున్న విజువల్లో కూడా ఒక మహిళ కాలికి చిన్న గాయమైనప్పుడు కూడా వాళ్ళు అక్కడికి తీసుకెళ్లి ఆసుపత్రికి తీసుకొచ్చి ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. మరోవైపు రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుపతికి వచ్చి తిరుపతిలో ఏదైతే ఇన్సిడెంట్ జరుగుతుందో ఈ ఇన్సిడెంట్ సంబంధించి కూడా వివరాలు సేకరించే అవకాశం ఉందని చెప్పని కూడా ఒక సమాచారం అయితే బయటకు వస్తున్న పక్షంలో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం చరిత్రలో అదే టీడీ చరిత్రలో వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఎన్ని ఏర్పాటు టీటీడీ యాజమాన్యం కూడా దీనికి సంబంధించి గతంలో ఎలా ఉంది, ఇప్పుడే ఎలా ఉంది, దీనికి సంబంధించి వివరాలు సేకరించే ప్రయత్నం అయితే చేయలేదని చెప్పని కూడా కొంత వాదన అయితే వినిపిస్తుంది. గతంలో 2010లో దాదాపు ఒక వైకుంఠ ఏకాదశి ద్వాదశి 2 రోజుల మొదలు దర్శనంలో సమయంలో ఏదైతే ఇప్పుడు సిఆర్డీఏ కమిషనర్ గా ఉన్నటువంటి భాస్కర్ అప్పుడు జేయూగా ఉన్న పరిస్థితుల్లో ఒక రోజులోనే దాదాపు 1,07,000 మంది భక్తులకి సర్వదర్శనం చేయించిన పరిస్థితుల్లో ఇప్పుడు టోకన్ల సిస్టమ్ ఎందుకు తీసుకొచ్చారు, సర్వదర్శనానికి ఎందుకు అనుమతించినట్లు వాదన అయితే బలంగా వినిపిస్తుంది. రైట్. ఇక